అందరికీ నమస్కారం అండి. నేను మాట్లాడుతున్న శివ ఇన్ఫో హబ్ యూట్యూబ్ ఛానల్ నుంచి. అయితే ప్రభుత్వం గ్రామ మరియు వార్డు సచివాలయాలకు సంబంధించి ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు, ప్రతిష్టాత్మక విధి విధానాలు, ప్రభుత్వ సేవలు, ప్రభుత్వ పథకాలు ఇవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక్కొక్క విషయం గురించి ఒక్కొక్క టాపిక్ వైజ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే మన యూట్యూబ్ ఛానల్ చూసుకున్న మిత్రులందరూ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ సందేహాలు, సలహాలు, సూచనలు ఏమైనా ఉన్నట్లయితే ఎవరికైనా ఈ సమాచారం అందించాలనుకుంటే షేర్ చేయండి. ఈ విధంగా మనం ముఖ్యంగా ఈరోజు ఒక టాపిక్ అనేది చెప్పడం జరుగుతుందండి. ఈ టాపిక్లో ఏం చెప్పాల్సిందన్నట్లయితే ఫ్యామిలీ మైగ్రేషన్ అనేది ఇది గతంలోని గ్రామ మరియు వార్డు సచివాలయ పరిధిలో వాలంటరీ వ్యవస్థ ఉన్నప్పుడు ఏ విలేజ్లో ఉన్న వాళ్ళు ఆ విలేజ్లో మాత్రమే మ్యాప్ చేసుకోవడం ఇవన్నీ జరిగేది. లేదు వారు వేరే ఊరు ఉన్నట్లయితే అక్కడ మ్యాప్ చేసుకోవడం ఇవన్నీ కూడా జరిగేదండి. ఇందులో కొన్ని డిఫాల్ట్స్ ఉండేవి, ప్రాబ్లమ్స్ ఉండేవి. దానివల్ల ఏంటంటే ఏదో కారణం వల్ల ఎక్కడన్నా అనుకోకుండా ఈ కేవైసీ చేస్తే ఆ సచివాలయం ఉండిపోవడం, ఈ సచివాలయ పరిధిలో అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఇవన్నీ కూడా ఎక్కడ ఉండి రేషన్ కార్డు అన్నీ ఇక్కడ ఉండిపోతే హౌస్ ఉంటుంది, కానీ ఇక్కడ డీటెయిల్స్ అనేది ఉండకపోవడం, ఇలా కొన్ని కారణాలు ఉండేవి. అయితే ఇప్పుడు ప్రభుత్వం ప్రతిదీ కూడా పిన్ టు పిన్ పాయింట్ ఏది కూడా మిస్ అవ్వకుండా ఒక పర్ఫెక్ట్ వేలో ఈ యొక్క మైగ్రేషన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. గతంలో జియో లొకేషన్ అని చెప్పి జియో లొకేషన్ చేశారు. ఎవరైతే విలేజ్లో ఉన్నారో వాళ్ళ యొక్క ఇల్లు, రెంట్ ఇల్లా, సొంత ఇల్లా, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, పర్మనెంట్ మైగ్రేషన్ అయితే మైగ్రేషన్ అయిపోయినట్టు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మైగ్రేషన్ అయిన వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగిందండి. అది ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్ అని చెప్పి సచివాలయ పరిధిలో ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది ఎవరైతే మీ ఏరియాలో రావడం జరుగుతుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు, లేదంటే సచివాలయం ఎవరి దగ్గరైనా సరే ఈ యొక్క మ్యాపింగ్ అనేది చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఈ ఆప్షన్ అనేది ఎలా చేస్తారో ఏంటని చెప్పి స్టెప్ బై స్టెప్ మీకు చెప్పడం జరుగుతుందండి. ఈ చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని పూర్తిగా చూడవలసిందిగా తెలియజేస్తున్నాం. అయితే ప్రాసెస్ వచ్చేసరికి ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్ అని చెప్పి గ్రామ మరియు వార్డు సచివాలయంలో ఒక సెక్రటరీ సిబ్బంది దగ్గరికి మీరు ఎవరైతే ఏ విలేజ్లో నివసిస్తున్నారో ఆ విలేజ్లో మీరు మ్యాపింగ్ చేసి మైగ్రేషన్ వచ్చేసినట్లు, పర్మనెంట్గా అక్కడ ఉండిపోతున్నట్టు మ్యాపింగ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఆ సెక్రటరీ సిబ్బంది దగ్గరికి వెళ్ళినట్లయితే వారి దగ్గర ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్ అని ఒక ఆప్షన్ ఉంటుందండి. ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్యామిలీ మైగ్రేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అందులో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అందులో ఫ్యామిలీ మైగ్రేషన్ ఆప్షన్ ఓపెన్ చేస్తారు. తర్వాత సెర్చ్ విత్ యూఐడి అంటే మన ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో ఫ్యామిలీలో ఎవరిదైనా ఒక ఆధార్ నెంబరు అందులో ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ ఆప్షన్ కొడితే అందులో ఫ్యామిలీ మెంబర్స్ ఈ యొక్క ఫ్యామిలీ మ్యాపింగ్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళ పేర్లు చూపిస్తాయండి. ఆ పేర్లు పక్కన వాళ్ళ యొక్క ఆధార్ నెంబరు లాస్ట్ 4 నెంబర్లు చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం వారి యొక్క ఆధార్ కార్డు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ ఏమైనా ఉంటే అది కూడా డిస్ప్లే అవ్వడం జరుగుతుందండి. ఆ డిస్ప్లే అయిన తర్వాత ప్రస్తుతం మీరు ఏ సచివాలయ పరిధిలో ఉన్నారో ఆ యొక్క సచివాలయ పరిధి యొక్క లొకేషన్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో డిస్ట్రిక్ట్ ఏ జిల్లాకు సంబంధించిన వారు, సెక్రటేరియట్ నేమ్ మీరు ఏ సచివాలయంలో ఉన్నారో ఆ యొక్క సెక్రటేరియట్ నేము బ్రాకెట్లో కోడ్ చూపిస్తుంది. తర్వాత క్లస్టర్ నెంబర్ ఏ క్లస్టర్లో మీరు గతంలో ఉన్నారో ప్రజెంట్ అవన్నీ చూపిస్తుందండి. అది చూపించిన తర్వాత ఇవి కన్ఫామా కాదా, మీరు ఏ ఊరిలో ఉన్నారో ఇవన్నీ కూడా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరు ప్రస్తుతం ఏ విలేజ్లో అయితే, ఏ వార్డులో అయితే, ఏ ఏరియాలో అయితే, ఏ రాష్ట్రం అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే అవుతుందండి. మళ్ళీ వేరే రాష్ట్రంలో ఈ సిస్టమ్ అంతా లేదు కాబట్టి కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎక్కడ చేయాలనుకున్నారో ఆ యొక్క క్లస్టర్ సంబంధించి క్లస్టర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే క్లస్టర్ సంబంధించి ఎగ్జాంపుల్ మీరు ఒక విలేజ్ నుంచి వార్డు సచివాలయ పరిధిలో ఏదైనా పని నిమిత్తం ఇంకా అక్కడ రెంట్లో ఉండిపోయినట్లయితే వాళ్ళకి పర్మనెంట్గా ఉండిపోదాం అన్న ఉద్దేశం ఉన్నప్పుడు అటువంటి వాళ్ళకి ఈ క్లస్టర్ ఆ ఏరియాలో సెక్రటరీ సిబ్బంది దగ్గరికి వెళ్తారు. ఈ ఆధార్ నెంబర్తో సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేసిన తర్వాత మేము అక్కడ ఉండిపోతామని చెప్పి వాళ్ళకి ఇన్ఫామ్ చేసిన తర్వాత ఈ క్లస్టర్ నెంబరు వాళ్ళ ఆధార్ నెంబర్ చెక్ చేసిన తర్వాత అప్పుడు ఏ క్లస్టర్ అంటే మీ సెక్రటరీ సిబ్బంది అనేది ఎగ్జాంపుల్ 6వ క్లస్టర్ అనేది అదే 6వ క్లస్టర్ లేదా 6వ వార్డు ఏదైనా వార్డు పరిధిలో క్లస్టర్ దిగి యాడింగ్ చేస్తారు. ఈ యాడింగ్ చేసిన తర్వాత ఆ డీటెయిల్స్ మీ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్, మైగ్రేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ క్లస్టర్లో అనేది డీటెయిల్స్ మొత్తం కూడా రావడం జరుగుతుంది. అంటే ఆ సచివాలయానికి మీ యొక్క డేటాబేస్ మొత్తం కూడా అనుసంధానం అయిపోతుంది. ఇది హౌస్ హోల్డ్ మ్యాపింగ్. అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రక్రియ అంతా కూడా డైరెక్ట్గా మీరు ఎక్కడైతే మైగ్రేట్ అయిపోయి ఈ మైగ్రేషన్ ఆప్షన్లో ఇక్కడికి వెళ్ళిపోతుంది. దీనివల్ల ఏంటంటే ఒక సచివాలయ పరిధిలో కొంతమంది ఎక్కడో పర్మనెంట్గా ఉండిపోవడం ఏదైనా కారణాల వల్ల, ఇప్పుడు ఒక ఫ్యామిలీలో కేవలం ఒక మదర్ ఉండిపోయినట్లయితే వాళ్ళ పిల్లలు పెళ్ళి అయిపోయి ఉంటారు. పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇక్కడ ఉండరు, ఇంకా కూతురు దగ్గర లేదంటే కొడుకు ఎక్కడైనా సరే పర్మనెంట్గా సెటిల్ అయిపోయినట్లయితే ఇంకా అక్కడ ఉండిపోవాలనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళకి ఈ ఆప్షన్ అనేది ఉండడం జరుగుతుంది. కొంతమంది వలస వెళ్ళిపోతారన్నమాట.
వలస వెళ్ళిపోయి వాళ్ళకి పర్టికులర్గా ఒక అడ్రస్ అనేది ఉండదు. అటువంటి వాళ్ళు ఏదైనా విలేజ్ ఉండి అక్కడ పర్మనెంట్గా స్థిరపడిపోయినట్లయితే అక్కడ వీళ్ళు కూడా ఈ యొక్క మ్యాపింగ్ అనేది చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. అయితే క్లస్టర్ మైగ్రేట్ అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళకి మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటుందండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ వెరిఫై అయిన తర్వాత మీరు ఎక్కడైతే ఉన్నారో, మీరు ఎగ్జాంపుల్ ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్ వెళ్ళిపోయిన తర్వాత ఒక రెంట్ హౌస్లో ఉంటారు. ఆ రెంట్ హౌస్లో ఉన్నప్పుడు ఆ రెంట్ హౌస్ సంబంధించినట్టు డోర్ నెంబర్ అడుగుతుందండి. డోర్ నెంబర్ అడిగిన తర్వాత అక్కడ అడ్రస్ అడుగుతుంది. ఆ యొక్క విలేజ్ మీరు ఉన్న ఏరియా యొక్క పూర్తి అడ్రస్ మొత్తం ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చర్ హౌస్ ఇమేజ్, అంటే గతంలో జియో లొకేషన్ చేసాం, అట్ ద సేమ్ టైం ఈ ఫ్యామిలీ మైగ్రేషన్ సంబంధించిన దాంట్లో కూడా ఆ ఫ్యామిలీ ఎక్కడైతే ఉన్నారో ఆ ఇంటి యొక్క ఫోటో అనేది తీయడం జరుగుతుందండి. ఫోటో తీస్తే ఆ యొక్క జియో లొకేషన్లో లాంగిట్యూడ్ లాటిట్యూడ్ కూడా ఇందులో ఉండడం జరుగుతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత కంప్లీట్గా మీ యొక్క ఎక్కడైతే ప్రజెంట్ ఉన్నారో అక్కడ నుంచి ప్రస్తుతం పర్మనెంట్గా ఎక్కడైతే ఉండిపోవాలనుకున్నారో అక్కడికి ఈ డేటాబేస్ మొత్తం కూడా పుష్ అయిపోతుంది. దీనివల్ల ఆ యొక్క సచివాలయ పరిధి నుంచి మీ యొక్క పూర్తి డేటాబేస్ అంతా కూడా ఈ హౌస్ హోల్డ్ సంబంధించి అంతా కూడా ఇందులో అనేది పూర్తిగా రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత భవిష్యత్తులో ఏదైనా ఒక స్కీమ్స్ కానీ, హౌసింగ్ స్కీమ్స్ వచ్చేసరికి హౌసింగ్ ల్యాండ్స్ కానీ, స్కీమ్స్ కానీ, ప్రభుత్వ తల్లికి వందనం స్కీమ్స్ కానీ, లేదంటే పెన్షన్ అప్లై చేసుకోవడం కానీ, A to Z ఎలాంటిదైనా సరే ప్రభుత్వానికి సంబంధించి మీరు ఎక్కడైతే ప్రస్తుతం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకున్నారో అక్కడ మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది హౌస్ హోల్డ్ మైగ్రేషన్ సంబంధించినటువంటి పూర్తి సమాచారం. మరియు ఇందులో కూడా కొన్ని సందేహాలు, సూచనలు కూడా మీకు చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఎగ్జాంపుల్, మీరు ఒక విలేజ్లో ఉన్నారు, అక్కడ ఆధార్ నెంబరు, ఆధార్ కార్డు యొక్క పేరు, అడ్రస్ అంతా కూడా ఆ విలేజ్లో మాత్రం ఉండిపోయింది. మీరు పర్మనెంట్గా ఉండిపోదాం అనుకున్నారు. పర్మనెంట్గా అక్కడ ఉండిపోయినట్లయితే అప్పుడు తర్వాత ఈ మ్యాపింగ్ చేసిన తర్వాత మీరు అక్కడ విలేజ్ లెవెల్లో అయితే విలేజ్ విఆర్ఓ గారు, వార్డ్ లెవెల్లో కూడా విఆర్ఓ గారు అంటారు, వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాత ఆధార్ వెబ్సైట్, ఆధార్ సెంటర్కి వెళ్ళి మీరు అక్కడ ఈ యొక్క ఆధార్ కార్డులో ఈ యొక్క డీటెయిల్స్ కూడా మనం చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల పర్మనెంట్ అడ్రస్ కూడా అక్కడ సచివాలయ పరిధిలో కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. టెంపరీ హౌస్ అయినా, రెంట్గా ఉన్నా సరే, లేదంటే పర్మనెంట్గా ఒక ఇల్లు కొనేసుకొని ఉన్నట్లయితే ఆ యొక్క డేటాబేస్ మొత్తం కూడా అక్కడ సేవ్ చేయడానికి ఈ విధమైన ఆప్షన్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుందండి. అదొకటి. తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళ యొక్క మదర్ దాంట్లో ఉండిపోవడం వల్ల వాళ్ళకి కూడా ప్రాబ్లం వస్తుంది. వాళ్ళకి కూడా గతంలో ఏంటంటే ఆ యొక్క ఫ్యామిలీ ఎవరైతే యాడింగ్ చేసుకోవాలో హౌస్ హోల్డ్ సంబంధించి అందులో యాడింగ్ ప్రాసెస్ ద్వారా యాడ్ చేసుకున్నట్లయితే ఆ యొక్క పర్సన్ అంతా కూడా అందులో మ్యారేజ్ అనే ఆప్షన్ ద్వారా యాడ్ చేసుకుంటే కేవలం వాళ్ళు మాత్రం వెళ్ళుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఇటువంటి ఆప్షన్స్ కూడా ఇంకా ఇంకేమన్నా ప్రభుత్వం నుంచి ఏమన్నా కానీ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే అవి కూడా మనకి యాప్ అప్డేట్ చేస్తూ ఉంటారు, అందులో కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఇంకో ప్రాబ్లం ఏంటంటే కొంతమంది రైస్ కార్డు అనేది ఎక్కడ అడ్రస్లో ఉండిపోద్ది. మీరు ఇంకో దగ్గర మైగ్రేషన్ కింద పెట్టేసుకుంటారు. అప్పుడు రైస్ కార్డ్ అడ్రస్ మారదు కదా అని చెప్పి మీకు సందేహం ఉంటుంది. రైస్ కార్డుకి సంబంధించి మీరు ఎక్కడైతే ప్రజెంట్ రైస్ కార్డు ఉందో ఆ యొక్క సెక్రటేరియట్ పరిధిలో ప్రస్తుతం అనేది ఆప్షన్ అనేది ఎనబుల్ కాగలేదు. అయితే ఈ ఆప్షన్ అనేది ఎనబుల్ అయినప్పుడు మీ యొక్క డిజిటల్ అసిస్టెంట్ లేదా వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ యొక్క లాగిన్లో ఈ విఆర్ఓ గారు లాగిన్కి సంబంధించి అనుసంధానంగా ఉన్న ఈ లాగిన్లో మీ యొక్క రైస్ కార్డుకి సంబంధించి అడ్రస్ చేంజ్ అని ఒక ఆప్షన్ ఉంటుందండి. అడ్రస్ చేంజ్, రైస్ కార్డ్ పట్టుకెళ్ళి ఆధార్ అడ్రస్ చేంజ్ చేసే ఆప్షన్లో ఈ డీటెయిల్స్ ఎక్కడైతే మీరు మైగ్రేట్ అయిపోయారో అక్కడికి అడ్రస్ చేంజ్ చేసుకున్నట్లయితే మీ రైస్ కార్డు కూడా అక్కడ వచ్చేసే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి అంత సమస్య అయితే మీకు ఇప్పుడు ఉండదు. మీకు ఏ స్కీమ్ వచ్చినా సరే రైస్ కార్డు ఉందా లేదా అని అడుగుతారు, కానీ అది ఎక్కడ ఉంది అని చెప్పి అంత అబ్జెక్షన్ అయితే రాదు. హౌస్ సైట్స్ కానీ, హౌసింగ్ పట్టాలు కానీ ఇవి కూడా గతంలో ఎవరు కూడా తీసుకోకుండా ఉండాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం భవిష్యత్తులో కూడా కేవలం ఒక్కసారి మాత్రమే ఈ యొక్క స్కీమ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఆ స్కీమ్ అనేది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా సరే తీసుకోవచ్చు. అది ఉన్నటువంటి ఈ యొక్క మైగ్రేషన్ మీరు ఉన్న ఏరియా దాన్ని బట్టి ఉంటుందండి. ఈ విధంగా రకరకాల సమస్యలు ఉంటాయి. మీరు ఇంకా ఏమైనా సమస్యగా ఉన్నట్టయితే మనకి కామెంట్ సెక్షన్లోని కామెంట్ రూపంలో తెలియజేస్తే దానికి పూర్తిగా సవివరంగా, సమగ్రంగా, క్లుప్తంగా మీకు అర్థమయ్యే రీతిలో మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మనం ఇచ్చే ప్రతి సమాచారం కూడా మీకు నోటిఫికేషన్ రావడంలో వెంటనే మీకు రావడం జరుగుతుంది. పూర్తిగా చూడడం వల్ల దాని మీద ఫుల్ గ్రిప్ వస్తుందండి. గ్రిప్ వచ్చిన తర్వాత దాన్ని ఏం చేయాలి, ఎలా ప్రాసెస్ అవ్వాలనే ప్రాసెస్ కూడా మీకు డైరెక్ట్గా మేము వీడియో రూపంలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఏమైనా మీకు ప్రభుత్వం నుంచి ఏమైనా కావాలనుకున్నట్లయితే కామెంట్ రూపంలో మీకు ఏ సమాచారం కావాలో ఇచ్చినట్లయితే దానికి సంబంధించిన వీడియో కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క అవకాశాలను ఉపయోగించుకుంటారని తెలియజేస్తూ జై హింద్.